హర్షత్ మెహతా ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అవ్వడానికి ఒక లూప్ హోల్ దొరికింది. దీనివల్లే మెహతా ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అయ్యాడు అండ్ ఈ స్కామ్ వల్లే జైలుకి కూడా వెళ్ళాడు. అదేంటో ఇప్పుడు చెప్తాను వినండి. నార్మల్ గా గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర గనక డబ్బులు లేకపోతే ప్రజల దగ్గర నుండి లేదా బ్యాంక్స్ దగ్గర నుండి డబ్బుని అప్పుగా తీసుకుంటుంది. దానికి గాను గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పే చేయడంతో పాటు మనీ ఇచ్చిన వాళ్ళకి షూరిటీ పేపర్స్ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ప్రాపర్టీస్ ని పెట్టి బ్యాంక్స్ లో లోన్ తీసుకుంటాం కదా, అలా. అయితే మనం బ్యాంకు దగ్గర నుండి లోన్స్ తీసుకున్నట్టే బ్యాంక్స్ దగ్గర కూడా మనీ లేకపోతే ఇంకొక బ్యాంక్ దగ్గర డబ్బులని లోన్ పద్ధతిలో తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ దగ్గర మనీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటుంది. ఇందుకు గాను ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ షూరిటీ పేపర్స్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర కుదవపెట్టి అప్పుని తీసుకునేవారు. నిజానికి అలా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ని పూర్తిగా ఇవ్వకూడదు. సో ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ షూరిటీస్ కి సంబంధించిన ఒక రిసిప్ట్ ని తీసుకొని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి షూరిటీగా ఇచ్చేవారు. ఆ రిసిప్ట్ నే బీఆర్ అంటే బ్యాంక్ రిసిప్ట్ అని అంటారు. రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీలో బీఆర్ ఫైల్ చేయాలి అని అంటాడు కదా, అదే ఈ బీఆర్. అయితే ఈ రెండు బ్యాంకుల మధ్యలో ఒక బ్రోకరేజ్ కంపెనీ ఒక బ్రోకర్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏకి గనక అప్పు కావాలి అనుకుంటే అదొక బ్రోకరేజ్ కంపెనీ దగ్గరికి వెళ్లి నాకు అప్పు కావాలి, ఏదైనా అప్పిచ్చే బ్యాంక్ ఉంటే చూసి పెట్టమని అడుగుతుంది. అలాగే బ్యాంక్ బి కూడా ఈ బ్రోకరేజ్ కంపెనీ దగ్గరికి వచ్చి నా దగ్గర చాలా డబ్బులున్నాయి, ఎవరైనా అప్పు కావాలంటే చెప్పు, నేను వాళ్ళకి అప్పిస్తాను అని చెప్తాయి. సో ఈ బ్రోకర్ వాళ్ళిద్దరిని కలిపి కొంచెం కమిషన్ తీసుకుంటాడు. ఒక బ్రోకరేజ్ కంపెనీ ఇలా చేయడాన్ని మనీ మార్కెటింగ్ అని అంటారు. ఒక బ్రోకరేజ్ కంపెనీతోని ఇలా కూడా సంపాదించొచ్చు అని హర్షత్ మెహతాకి తెలుస్తుంది.